హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి యూస్ కేసెస్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్. మీరు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీ డొమైన్ అనేది డేటా సైన్స్ చూస్ చేసుకుంటే పాండాస్ ఒక యూస్ కేసెస్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాలండి. ఈ రోజు వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా పాండాస్ ఒక యూస్ కేసెస్ ఏ విధంగా ఉంటాయి డేటా సైన్స్లో, అసలు పాండాస్ అనే లైబ్రరీ డేటా సైన్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డేటా సైన్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది కూడా షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇంట్రడక్షన్ టు పాండాస్ ఇన్ డేటా సైన్స్. అసలు పాండాస్ అంటే ఏంటి? పాండాస్ అనేవి ఒక పవర్ఫుల్ లైబ్రరీ అండి. డేటాని మ్యానిపులేట్ చేయడానికి, డేటాని అనలైజ్ చేయడానికి మనం పైథాన్కి సంబంధించిన ఈ పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం. మరి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? డేటా ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తుందండి. Data frame is nothing but a table containing rows and columns. Rows and columns తో ఉన్నదాన్ని మనం డేటా ఫ్రేమ్ అంటాం, ఆర్ 2-dimensional array అని కూడా మనం పిలవచ్చండి. అండ్ సిరీస్ 1-dimensional arrays అంటాం. ఆబ్జెక్ట్స్ ఫర్ హ్యాండ్లింగ్ స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఈ డేటా ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేస్తాం. అంతే కదండి, ఇప్పుడు ఒక టేబుల్ ఉందనుకోండి, రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయనుకోండి, మన డేటా అంతా కూడా ఆ రోస్ అండ్ కాలమ్స్లోనే కదా మనం ప్లేస్ చేస్తాం. సో అందుకు ఈ పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేస్తామండి. పాండాస్ ఎందుకు యూజ్ చేయాలి? డేటాని హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో డేటాని క్లీన్ చేయడానికి, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఎక్స్ప్లోరేషన్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. వర్క్స్ సీమ్లెస్లీ విత్ numpy, matplotlib అండ్ scikit-learn. సో మనం పాండాస్ అండ్ numpy యూజ్ చేయొచ్చు, పాండాస్ అండ్ matplotlib యూజ్ చేయొచ్చు, పాండాస్ విత్ scikit-learn కూడా యూజ్ చేయొచ్చు అండి. సో సీమ్లెస్గా మనం ఈ రిమైనింగ్ లైబ్రరీస్తో కూడా పాండాస్తో మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి, ఎఫిషియెంట్గా లార్జ్ డేటా సెట్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం అన్నమాట. సో మీకు పాండాస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అర్థమైతే ఒక లైక్ అయితే చేయండి. అండ్ డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్. సో మనకు వచ్చే డేటా అనేది మోస్ట్లీ రా డేటా అయితే ఉంటుందండి, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుందన్నమాట. డేటా క్లీనింగ్ అండ్ డేటా ప్రీ ప్రాసెసింగ్లో మనం మిస్సింగ్ డేటాని హ్యాండిల్ చేయొచ్చండి. సో దానికి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి, లైక్ డ్రాప్ అనే, ఫిల్ అనే, ఈజ్ నల్. సో ఇవి మనం నల్ వాల్యూస్ని డిటెక్ట్ చేయడానికి, ఫిల్లింగ్ చేయడానికి మనం ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. డేటాను మనం ఈ అప్లై అనే మెథడ్ యూజ్ చేసి, రీప్లేస్, మ్యాప్ ఇవన్నీ యూజ్ చేసి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తామండి. డేటాని మనం వాల్యూస్ని కూడా మనం మోడిఫై అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ హ్యాండ్లింగ్ డూప్లికేట్స్ అండ్ అవుట్లేయర్స్. సో మనకు వచ్చే డేటాలో డూప్లికేట్స్ ఉండొచ్చు కదా, సో డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి డ్రాప్ డూప్లికేట్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ కంప్లీట్ డేటాని డిస్క్రైబ్ చేయడానికి డిస్క్రైబ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ రిమూవింగ్ ఇన్కాన్సిస్టెన్సీ, సో ఐడెంటిఫై చేయడానికి, ఇన్కాన్సిస్టెన్సీగా ఉన్నవి రిమూవ్ చేయడానికి ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ, క్లీనింగ్ కస్టమర్ డేటా బిఫోర్ ట్రైనింగ్ ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్. అసలు మనం ఈ డేటాని ప్రీ ప్రాసెసింగ్ ఎందుకు చేయాలి అంటే, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి మనకు ఒక స్ట్రక్చర్డ్ డేటా కావాలన్నమాట. మెస్సీ డేటాతో మనం మోడల్స్ని ట్రైన్ చేయలేం కదా. సో మనకు ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ డేటా కావాలి. మరి స్ట్రక్చర్డ్ డేటాని తీసుకురావడానికి ఈ పాండాస్ అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. సో మనం ఈడిఏ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుందండి. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో ఇక్కడ మనం కొన్ని మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం, లైక్ మన డేటా యొక్క ఇన్సైట్స్ అండ్ ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, లైక్ గ్రూప్ బై, వాల్యూ కౌంట్స్, డిస్క్రైబ్. సో ఇవన్నీ కూడా ట్రెండ్స్ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. అండ్ అడ్వాన్స్డ్ ఇన్సైట్స్ లైక్ కోరిలేషన్, పైవట్ టేబుల్స్ అయితే మనం పెర్ఫార్మ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు, అనలైజింగ్ సేల్స్ ట్రెండ్స్ ఫ్రమ్ ఏ ఈ కామర్స్ డేటా సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈ కామర్స్ డేటా సెట్నే ప్రీ ప్రాసెసింగ్ చేయమన్నారు, డేటాని అనలైజ్ చేయాలనుకున్నారు. సో ఆ డేటా సెట్ మీద ఈ ఆపరేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తారండి. ట్రెండ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్స్ అయితే యూజ్ చేస్తారు. వాట్ అబౌట్ విజువలైజేషన్? అండ్ విజువలైజేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మీకు వచ్చిన డేటా సెట్ ద్వారా మీరు విజువల్గా ప్రజెంటేషన్ చేయడానికండి, లైక్ బార్ గ్రాఫ్స్లో డేటాని ప్రజెంటేషన్ చేసుకోవడానికి, హిస్టోగ్రామ్ చార్ట్స్లో డేటాని ప్రజెంటేషన్ చేసుకోవడానికి, బ్లాక్ స్పాట్లో లైక్ డేటాని ప్రజెంటేషన్ చేసుకోవడానికి
ఇవి మనం విజువలైజేషన్ అయితే యూజ్ చేస్తాం. దీనికి మనం మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ చేస్తామండి. ప్లాటింగ్, హిస్ట్, బాక్స్ ప్లాట్ ఇవన్నీ కూడా క్విక్గా డేటాని విజువల్గా ప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ, క్రియేటింగ్ టైమ్ సిరీస్ ప్లాట్స్ ఫర్ స్టాక్ మార్కెట్ ట్రెండ్స్. సో మనం స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? టైమ్ సిరీస్ బట్టే కదండి. 1 అవర్, 15 మినిట్స్, 30 మినిట్స్. సో ఇట్లా మనం టైమ్ సిరీస్ ప్లాట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో మనకు వచ్చిన డేటాని విజువల్గా ప్రజెంటేషన్ చేయడానికి డేటా విజువలైజేషన్ అయితే చేస్తాం బై యూజింగ్ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీస్ అన్నమాట. సో అర్థమైంది కదండి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డేటా అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. మార్చ్ 5th నుండి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. దాని రిలేటెడ్గా చిన్న ఓవర్వ్యూ అయితే చూడొచ్చు. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. అండ్ కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. అండ్ ఈ కోర్సులో మనమేం సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మన కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మనమేం ప్రొవైడ్ చేస్తున్నాం? కోర్స్ యొక్క ఫీచర్స్ వచ్చేసరికి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అలాగే డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. సో మీరు లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నామండి. అండ్ మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ అనేది వస్తుంది. సిలబస్లోని ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డెమో లింక్లో అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.